నువ్వు గెడ్డం వట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే దద్దరిల్లే. పుష్ప 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 రాజ్. ఏమైనా ఉందా సాంగ్? వెంటంటే ఒంట్లో వస్తున్న గూజ్బంప్స్ తగ్గేదిలే అంటున్నాయి. అల్లు అర్జున్ అన్న వేసిన డ్యాన్స్ స్టెప్స్, కొరియోగ్రఫీ, చంద్రబోస్ గారి స్ట్రాంగ్ లిరిక్స్, సుక్కు గారి డీటెయిలింగ్ అన్నీ వేరే 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 లెవెల్లో ఉన్నాయి. రాసి పెట్టుకోండి, నెక్స్ట్ కొన్ని రోజుల పాటు ప్రతి ఆటోలో ఇంకా ప్రతి ఫంక్షన్లో పుష్పగాడి సాంగ్ రీసౌండే. వీడియో చూస్తున్న వారికి నాదో క్వశ్చన్, ఈ రేంజ్ క్రేజ్ ఉన్న పుష్ప 2 ఎన్ని రోజులు థియేటర్లో ఉంటుంది? 50 డేసా 100 డేసా? మీరే చెప్పాలి. కమెంట్స్ బద్దలైపోవాలి. ఈ వీడియోలో మనం అల్లు అర్జున్ అన్న వేసిన ఈ హుక్ స్టెప్స్ బ్యాక్ స్టోరీ ఏంటి, లిరికల్ సాంగ్లో సుక్కు గారి డీటెయిలింగ్స్ మీరు గమనించారా? తగ్గేదిలే అనే మేనరిజంని అప్డేట్ చేశారు, చూసారా? అండ్ ఇంకా పుష్ప 1కి అండ్ పుష్ప 2కి తేడా చూపించడానికి రెడ్ ఇంకా గోల్డ్ కలర్ యూజ్ చేశారు. అవి ఎందుకో మీకు తెలుసా? ఇంకా ఎన్నో డీటెయిలింగ్స్ మన సుక్కు గారు పెట్టారు. వాటన్నిటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ లైక్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే పెద్ద స్టార్స్కైనా మాలాంటి చిన్న యూట్యూబర్స్కైనా మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, ఇస్తారని ఆశిస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు, మనందరం డిఎస్పి అంటాం, హీరో ఎలివేషన్ సాంగ్స్కి పెట్టింది పేరు. ఇప్పుడు డిఎస్పి పుష్ప 2 టైటిల్ సాంగ్ ఒక ఊపుతుంది. కానీ ఈ సాంగ్ రిలీజ్కి ముందు ప్రోమో వీడియో చూసి ట్రోల్స్ చేశారు. ఫుల్ సాంగ్ చూశాక ట్రోల్స్ చేసేవారు నోరు మూసుకున్నారు. అది డిఎస్పి అంటే. వాటే కాంపోజిషన్ డిఎస్పి గారు. దానికి తోడు మన చంద్రబోస్ గారి ఎలివేషన్ లిరిక్స్. ఇది వెంటంటే మతిపోతుంది. పూనకాలు అనే పదాన్ని నేను రేర్గా వాడతా, కానీ పుష్ప సాంగ్ వెంటంటే నిజంగా పూనకాలే. నాకు మెయిన్గా రోబోటిక్ వాయిస్ పెట్టి కొత్తగా ట్రై చేశారనిపించింది. అది నాకు బాగా నచ్చింది కూడా. పుష్ప పార్ట్ 1లో హెయిర్ స్టైల్ చాలా నార్మల్గా ఉంటుంది, కానీ పుష్ప 2లో హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్లో చేంజెస్ చేశారు. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా బిల్డప్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. సాంగ్లో పుష్పరాజ్ వేసుకున్న షర్ట్ పైన ఈ సింబల్ ఉంది, గమనించారా? షికావత్ సార్ అవమానించినప్పుడు తన ఒంట్లో ప్రవహిస్తున్న తన నాయన రక్తాన్ని చూపించి వేసిన ముద్ర ఇది. ఇది పుష్పరాజ్ ఐడెంటిటీని క్లియర్గా చూపిస్తుంది. మీరు గమనిస్తే ప్రతి షర్ట్ పైన ఈ సింబల్ ఉంటుంది. అంతేకాదు కాయిన్స్ పైన కూడా ఈ సింబల్ ఉంది. ఈ సింబల్ పుష్ప ఐడెంటిటీని మాత్రమే కాదు, పుష్ప ఎలా ఎదిగాడు అనేది కూడా చూపిస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా చూపిస్తుంది, పుష్ప తన తండ్రి ఇంటి పేరు గుర్తింపు లేకుండా ఎంత పెయిన్ అనుభవించాడు అనేది కూడా మనకి గుర్తు చేస్తుంది. సుకుమార్ గారు కనిపిస్తున్న ఈ ఒక్క జెండాతో పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ చూపించేశారు. ఎలా అంటే జెండా పైన ఒక ఫ్లవర్ కనిపిస్తుంది, అలాగే ఫైర్ కూడా కనిపిస్తుంది. ఇదే పుష్ప అంటాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైరు అని. జెండా ఉందంటే పుష్ప పాలిటిక్స్లో అడుగు పెట్టే ఉంటాడు అనిపిస్తుంది. నిజంగా పుష్ప కనుక పాలిటిక్స్లో అడుగు పెడితే కథ వేరే లెవెల్లో ఉంటుంది, స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారిద్ది. పుష్ప సాంగ్లో గోల్డ్ని అండ్ గోల్డ్ కలర్ని ఎక్కువగా యూజ్ చేశారు. పర్టికులర్గా ఈ క్లిప్ మనకి ఏం చెప్తుందంటే పుష్ప ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అని. కానీ గోల్డ్ కలర్ని పార్ట్ 2లో యూజ్ చేయడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే గోల్డ్ కలర్కి కూడా ఒక మీనింగ్ ఉంది. గోల్డ్ కలర్ అంటే విజయం. పుష్ప పార్ట్ 2లో సక్సెస్ అవుతాడు, తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. పుష్ప పార్ట్ 1లో గడ్డం కింద ఒక చెయ్యి పెట్టి మేనరిజమ్స్ చేస్తే పుష్ప 2లో మాత్రం 2 చేతులు పెట్టి మేనరిజం చేస్తాడు. దీనికి రీజన్ నాకు తెలిసి డబుల్ ఇంపాక్ట్ ఉండబోతుందేమో అని. ప్రతిదీ అప్డేట్ చేశారు, క్యారెక్టరైజేషన్ కానీ, విజువల్స్ కానీ, స్టైల్ కానీ, డైలాగ్స్ కానీ. సో ఇంపాక్ట్ ఈసారి గట్టిగానే ఉంటుంది, డౌట్ అక్కర్లేదు. ఫైనల్లీ బన్నీ అన్న డ్యాన్స్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. అన్న స్టెప్స్ అయితే ఎరగదీశాడు. మరి ఈ స్టెప్స్ ఎవరి ఐడియా అని ఆలోచిస్తున్నారా? పోలంకి విజయ్ గారు. షూ స్టెప్ కానీ, టీ స్టెప్ కానీ, ఫోన్ స్టెప్ కానీ చూస్తుంటే మైండ్ పోతుంది కదా. ఈ మూడిటి ఐడియా పోలంకి విజయ్ గారిదే. యాక్చువల్గా డైలాగ్ ప్రకారం పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. కానీ అల్లు అర్జున్ ఒక్కడే కాదు, సుకుమార్ గారు, డిఎస్పి గారు, చంద్రబోస్ గారు వీళ్ళందరూ ఫైర్తో వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే అవుట్పుట్ ఇంత బాగా వస్తుంది కాబట్టి. 100% ఇచ్చి కష్టపడి పుష్ప అనే సాలిడ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు విత్ కాన్ఫిడెంట్ అండ్ కట్స్ అని అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే జాతర గెటప్లో బన్నీ అన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడంట. రీసెంట్ న్యూస్ ఇది. సో ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఊహించుకోండి. విత్ డిఎస్పి పవర్ఫుల్ మ్యూజిక్ చూడటానికి 2 కళ్ళు చాలు అండ్ థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. లవ్ యూ ఆల్.